భగవద్గీత సారాన్ని మొత్తం వివరించమంటే ఒక్క శ్లోకంలో ఏ శ్లోకాన్ని ఉదహరిస్తారు? భగవద్గీతలో ఆఖరి శ్లోకాన్ని సంజయుడు చెబుతాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము, విభూతి, సంపద, ఐశ్వర్యము అన్నీ తాండవిస్తాయి. ఇప్పుడు ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే ఎవరు? ధనుర్ధారి అయిన అర్జునుడిని ఎక్కడి నుంచి తీసుకుందాం? యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే నీ ఆలోచన, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే నీ ఆచరణ. వెన్ థాట్ అండ్ యాక్షన్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్? అన్ని సమస్యలకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు. థాట్లెస్ యాక్షన్ అని నిర్వచించారు. అంటే ఆలోచించకుండా పని చేయటమే. వాట్ ఈస్ ది కాజ్ ఫర్ థాట్లెస్ యాక్షన్? ఆలోచించకుండా పని చేయడానికి కారణం ఏమిటి? యాక్షన్లెస్ థాట్. అంటే అనుకున్నావు కానీ ఆచరించకపోతే ప్రయోజనం లేదు. అనుకోకుండా అనేక కార్యక్రమాలను నువ్వు తలపెడితే హడావిడిగా చేసిన కారణాన నీకు విజయం లభించదు. ఈరోజు పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు హడావిడిగా చదువుతున్న విద్యార్థులు గుర్తించాల్సింది ఏమిటి అంటే, సంవత్సర ప్రణాళికను ముందరే మనం సిద్ధం చేసుకోవాలి. అలానే సిద్ధం చేసుకున్న ప్రణాళికను తూచా తప్పకుండా అమలు పరిచినప్పుడు అద్భుత విజయాలు నీ సొంతమవుతాయి. ఇది భగవద్గీత ద్వారా మనం నేర్చుకోగలిగిన నిత్య జీవిత సత్యం.